మనం చూస్తున్న దేవాలయం పంచరామాలలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ అమరలింగేశ్వర స్వామి. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంది, అసలు పంచరామాలు అంటే ఏమిటి అని. పంచరామాలు అమరరామం గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉంది. సోమరామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. క్షీరరామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. కుమారరామం తూర్పుగోదావరి జిల్లా సమర్లకోటలో ఉంది. అసలు ఈ పంచరామాలు వెనుక ఉన్న పురాణం ప్రకారం ఒక శక్తివంతమైన రాక్షసరాజు తారకాసురుడు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. తారకాసురుడు శివుని భక్తుడు. తారకాసురుడు ఎన్నో సంవత్సరములు తపస్సు చేసి శివుని దగ్గర ఒక వరం పొందాడు. అది ఒక శక్తివంతమైన శివలింగం. ఆ శివలింగం అతనిని దాదాపు అజేయుణ్ణి చేసింది. లింగం చెక్క చెదరకుండా ఉన్నంతకాలం అతనికి అపజయం ఉండదని ఈ వరం తారకాసురుడు దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. ప్రపంచ సమతుల్యతను దెబ్బతీశాడు. తారకాసుడు బ్రహ్మ నుంచి కూడా ఒక వరం పొందాడు. అత్యంత శక్తివంతమైన శివుని కుమారుడు ద్వారా మాత్రమే తనకు మరణం సంభవించాలని. ఈ వరం ప్రపంచమంతటా విధ్వంసం సృష్టించాడు. శివుడు తన భార్య సతీదేవి మరణంతో ధ్యానంలోకి లోతుగా వెళ్ళిపోయాడు. ప్రేమదేవుడు శివుని ధ్యానాన్ని విచ్ఛిన్నం చేయగా శివుడు మరియు పార్వతీదేవి చివరికి వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన బిడ్డే కుమారస్వామి. దేవతలు కుమారస్వామిని తారకాసురుడి నుంచి రక్షించమని వేడుకున్నారు. కుమారస్వామి తారకాసురుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే శివుడు ఇచ్చిన వరం వల్ల తన దగ్గర ఉన్న లింగం యొక్క దైవిక శక్తి కారణంగా దానిని కార్తికేయుడు ఈట కూడా నాశనం చేయలేకపోయింది. కుమారస్వామి తన ఆయుధాన్ని ఉపయోగించి దానిని 5 ముక్కలుగా చేశాడు. ఈ 5 ముక్కలు ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు ప్రదేశాల్లో పడిపోయాయి. అవి తిరిగి చేరకుండా నిరోధించడానికి లింగం ముక్కలను పవిత్రం చేసి శాంతింపచేయడానికి ఈ ప్రదేశాలలో ప్రతిదానిలో శక్తివంతమైన శివాలయాలను నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంచరామాలే ఆ శివాలయాలు.